బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక 4 డేస్లో ఫినాలే జరగబోతుంది. మరి ఫినాలే వరకు ఈ టాప్ 5 ఉన్న వాళ్ళలో ఎటువంటి మార్పులు వస్తాయి, వీళ్ళకి ఇస్తున్న టాస్క్లో ఎవరెవరు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ ఓట్ని చేంజ్ చేసుకుంటారు, అసలు హౌస్లో ఫినాలే ఎపిసోడ్ రోజు ఏం జరగబోతుంది, సూట్ కేసు విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు సూట్ కేసు తీసుకుని బయటకు వస్తారు, ఇవన్నీ క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఆర్జే సోషల్ యాక్టివిస్ట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు. హలో శేఖర్ భాష, బాయ్. హాయ్ అనింద్ర. సో ఫినాలే దగ్గరికి వస్తుంది. సో అంటే బేసిక్గా ఫినాలే దగ్గరికి వస్తున్నప్పుడు కోర్స్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఫినాలేకి అందరినీ పిలుస్తారు కదా, అది మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? కొంతమంది వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకులే మనం ఎలిమినేట్ బయటకు వచ్చాం, ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే మనకి ఎందుకు అనుకుంటారా? లేకపోతే యాజ్ పర్ ద అగ్రిమెంట్ కంపల్సరీగా రావాలి. అవునా? ఓకే. ఒకవేళ రాకపోతే వాళ్ళని తర్వాత ఫ్యూచర్లో షోస్కి పిలకపోవడం అన్నాడు. వాళ్ళు ఏం కేసులు గీసులు ఏమి వేయరు కానీ, సో కొంతమంది దే చూజ్ నాట్ టు కమ్ టు ద షో అన్నట్టుగా నాకు తెలుస్తుంది. డెమోన్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అవునా? ఎందుకు చెప్పు, నువ్వు ఒక యాడ్ చేయాలమ్మా. డెమన్ ఎవరికైనా హాజరైతే డెమన్ డిసప్పాయింట్ అవుతాడు. సో కాబట్టి అలా కొంతమంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతుందా? రాకుండా ఉంటారా? ఉండొచ్చా? నాకు అందుతున్న సమాచారం. అవునా? ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్. ఇది మీకు ఆల్రెడీ సమాచారం అందిందా ఫినాలేకి రారు అని? ఎందుకు? ఏదో మాట్లాడాను, క్యాజువల్గా మాట్లాడినప్పుడు తనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా చెప్పింది. మరి ఓట్ చేయమని బయట ఇవే రాము రాథోడ్తో కలిసి వీడియోలు అవి చేస్తుంది. బట్ నాకు అలా తెలిసింది. లెట్స్ సీ, ఏమో మరి లాస్ట్ మినిట్లో మనసు మార్చుకొని డెమోన్ పరిగెత్తుకుని వెళ్ళొచ్చు. సో మేబీ బిగ్ బాస్ ఆ మసాలా కూడా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి దట్ విల్ బి మచ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది కాబట్టి వెళ్తే బాగుంటుంది. బట్ నా ప్రస్తుతానికైతే నాకు వస్తున్న అప్డేట్ అది. సో ఇది బ్రేకింగ్ న్యూస్, రీతు ఫినాలేకి రావట్లేదు అని శేఖర్ భాష గారి తాజా సమాచారం. రాకపోవచ్చు. ఓకే, రాకపోవచ్చు. ఓకే, రైట్. సో బేసిక్గా అగ్రిమెంట్ అయితే ఉంటుంది రావాలి అని. సో రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇష్టంగా రావాలి, బట్ స్టిల్ వీ డోంట్ నో వాట్ కెన్ హ్యాపెన్. బిగ్ బాస్ కొరడా చూపించి మరీ తెప్పిస్తాడా చూడాలి. వెళ్తే ఎలా ఉంటుందంటే చాలాసార్లు ఊరికే కూర్చొని ఆడియన్స్లో చప్పట్లు కొట్టడం తప్ప పెద్ద ఎక్కువే ఉండదు. దీనికి మనం వెళ్ళాలా, మన మీద అంత ఫోకస్ ఉండదు కదా అనుకుంటారు. అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదా? జస్ట్ ఏదో ఆడియన్స్ లాగా కూర్చుని రావడమేనా? ఎలా ఉంటుందంటే నిన్నెవడూ హైలైట్ చేయడు. అదే పనిగా బా శేఖర్ భాష వచ్చాడు చూపించండి. బట్ అక్కడ ఉన్న టాపిక్లో మనం ఏదైనా తీసుకొని మనం ఏదైనా పంచులు దంచడమో లేకపోతే ఒక పాయింట్ తీసి వేయడమో ఆలోచించే విధంగా ఇన్సైట్ఫుల్గా ఏదైనా ఉందనుకో, సరే వాళ్ళు ఆటోమేటిక్గా చూపిస్తారు. సో కొంతమంది ఏమీ లేకుండా కూడా పాయింట్ లేకుండా కూడా దాని మధ్యలో వచ్చేసి అని చెప్పి హడావిడి చేసేస్తూ ఉంటారు. మా టైంలో మన టేస్టీ తేజ, ఒరే వీడు బైక్ మింగి పుట్టాడు, వీడు ఎవరికి అవకాశం కూడా మొత్తం వీడే మాట్లాడుకుంటాడు అని చెప్పి కూడా వెనకాల నుంచి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ దట్స్ ద వే. మీరు ప్రొయాక్టివ్గా ఉంటే బిగ్ బాస్ విల్ మేక్ ఇట్. అయితే బట్ చాలామంది మన దగ్గరికి వచ్చి మనల్ని అడిగితే మన సమాధానం చెప్దాం అనుకునే టైప్లో ఉంటే మీకు ఆ క్వశ్చన్ రాక. అంటే ఇంతకుముందు సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సీజన్లో కామనర్స్ వెళ్ళారు ఎక్కువ హౌస్లోకి, సెలబ్రిటీస్తో ఈక్వల్గా. సెలబ్రిటీస్ అంటే ఓకే లైట్ తీసుకుంటారు, ఏముంది ఎలిమినేట్ అయ్యాం, మళ్ళీ మనం వెళతాం అక్కడ, నెక్స్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ఏదైనా సీరియల్ చేయాలన్నా మనకు ఛాన్స్ ఉంటుంది, అదంతా కామనే కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ సీజన్లో కామనర్స్ అందరూ మ్యాక్సిమం హర్ట్ అయ్యారు. వాళ్ళకి రాక వచ్చిన అవకాశం, అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసి మమ్మల్ని బయటకు పంపించారు అని అసంతృప్తితో ఉన్నారు చాలామంది. వాళ్ళు పోస్టులు పెట్టడం, బయట మాట్లాడడం. నేను ఆల్మోస్ట్ ఒక 4 కంటెస్టెంట్స్తో కామనర్స్తో మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ ఇదే. సో మరి వాళ్ళు రావచ్చా, వస్తారా, వచ్చే అవకాశం నువ్వే మరి అని ఏంటి అంటే అంతమంది రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా? సో ఇంక ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చుని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. ఏం మీకు చెక్కులు రావాలంటే సరిగ్గా టయానికి మీరు వచ్చి కూర్చోవాలి. అప్పుడే అందదా మొత్తం? రాదు. ఎప్పుడు వస్తుంది పేమెంట్? ఇంకా 1 or 2 months పట్టచ్చు, 3 months కూడా పట్టచ్చు.
ఓకే, ఫినాలే కంప్లీట్ అయ్యాక కూడా ఒక 2-3 months తర్వాతే ఫుల్ పేమెంట్ వస్తుందా? ఇప్పటివరకు హాఫ్ అడ్వాన్స్ అలా వస్తాయి. ఒక ఫస్ట్ 50% వెళ్ళక ముందు, తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా మిగతాదే ఒక 20% 30% పెండింగ్ ఉంటుంది. అది కొన్నాళ్ళ తర్వాత వస్తుంది. ఓకే, మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకునేవాళ్ళం మేము కూడా. సో వాళ్ళకి ఫోన్లు చేయడాలు, ఆఫీస్ చుట్టూ తిరగడాలు అటువంటివి కూడా ఉంటాయా? ఆఫీసులు చూడడం అలాంటి చిన్నప్పుడు మనం చేయక్కర్లేదు. వెరీ ప్రొఫెషనల్. వాళ్ళే ఫోన్ చేస్తారు చెక్ వచ్చినప్పుడు, మనం వెళ్ళి తీసుకోవడం. ఈ లోపల మనకు కంగారు పడి చెక్ వచ్చిందా చెక్ వచ్చిందా అంటే మన గ్రీడీనెస్ తప్ప ఏం కనబడదు అక్కడ. అలా ఏముండదు, వచ్చినప్పుడు చెప్తాం కదా అంటారు, మనకు కంగారు పడ్డం తప్ప ఏం లేదు. అంటే ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఈ టీవీ ఛానల్స్తో అందరు కాదు, కొంతమంది చేస్తుంటారు ఇట్లా ఎగ్గొట్టేవాళ్ళు. ఇంత పెద్ద సంస్థ రెండు పనులు చేయదు కదా. సో యూ పేమెంట్ ఈజ్ రెస్ట్ అష్యూర్డ్. బట్ ఇటువంటి ఎగ్గొడితే మీ పేమెంట్లో ఇంత కోత పడుతుంది అటు ఏమన్నా పెడితే అప్పుడు ఖచ్చితంగా అందరూ వస్తారు. అటువంటి కండిషన్స్ ఉంటాయా, పెడతారా? లేదు ప్రస్తుతానికి అయితే. బిగ్ బాస్ ఈజ్ జనరస్ కైండ్. సో ఇంకా టాప్ 5 కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఏంటి ఇప్పుడు? కానీ అనింద్ర నీకు ఒకటి చెప్పాలనుకున్నా. ఇందాక కామనర్స్ అన్నా కదా, నేను మొన్న ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. కామనర్స్ ప్రతి సీజన్లోనూ ఉన్నారు, కాకపోతే ఈసారి కామనర్స్ అని హైలైట్ చేశారు అంతే. అవునా? మరి పోయినసారి వచ్చిన క్యాండిడేట్స్లో సీజన్ 8 తీసుకో, దాంట్లో నేనేమన్నా సెలబ్రిటీనే? నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఫాలోయింగ్ కానీ పెద్ద ఏం లేదు. అలాగే ఇప్పుడు మన నబీల్ ఉన్నాడు. నబీల్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఇది ఇలా కొంతమంది ఉన్నాం మేము. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు? ప్రేరణ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎందుకంటే టీవీ సీరియల్స్ వాటిలో చేస్తున్నారు, స్టార్మాలో చేస్తున్నారు కాబట్టి. అవునవును, ప్రతి సీజన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే కామన్ మ్యాన్ నుంచి ఒకళ్ళను ఇద్దరినో తీసుకునేవాళ్ళు అంతే కదా, ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు. చేసింది తీసుకునేవాళ్ళు ప్రతిసారి అట్లా తీసుకునేవాళ్ళు. బట్ ఈసారి ఊరికే ఒక బ్రాండింగ్ చేశారు కామనర్ అనేది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్గా, మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ మీరు గమనిస్తే ప్రతి సీజన్లో కూడా కామనర్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కామనర్ కదా. అవును. సో కామనర్స్ అనేది ప్రతి సీజన్లోనూ ఉన్నారు. కానీ ఈసారి కామనర్స్ అని సపరేట్ కేటగిరీ చేసి తీసుకొచ్చారు. అంతేగాని స్టిల్ కామనర్స్లో సెలబ్రిటీస్ ఉన్నారు, సెలబ్రిటీలో కామనర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు రాము రాథోడ్ లాంటి వాళ్ళు సెలబ్రిటీ అని చెప్పడానికి కూడా కామనర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ హిస్ బిహేవియర్ కానీ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ కానీ ఆర్ మామూలుగా చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్ అంతే. సెలబ్రిటీ అనే కేటగిరీ కన్నా కామనర్ కేటగిరీకే వస్తాడు. అలాగే ఇప్పుడు దమ్ము శ్రీజ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా కామనర్కి వచ్చినా కూడా వాళ్ళు ఆల్రెడీ వచ్చే ముందు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈజ్ గుడ్. మా దాంట్లో నబీల్ లాగే వీళ్ళు కూడా. ఓకే. సో అన్ని రకాలు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే అతి తక్కువ పాపులారిటీ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోనూ ఉన్న వాళ్ళని మనం కామనర్స్గా గుర్తిస్తే ఆ లెక్కను డివైడ్ చేసుకుంటే అది వేరే లెక్క ఉంటుంది. సరే ఇది వదిలే. అయితే ఇప్పుడు ఈ టాప్ 5 ఉన్న వాళ్ళు, మొన్న బర్నీ గారు కూడా ఉన్నారు కాబట్టి టాప్ 6 వాళ్ళని ప్రైజ్ మనీ గురించి అడిగినప్పుడు వాళ్ళు ఎవరెవరికి ఎంత డొనేట్ చేస్తారు, ఎక్కడ డొనేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. బేసిక్గా ప్రతి సీజన్లోనూ ఇదే జరుగుతుంటుంది. ప్రైజ్ మనీలో డొనేషన్ గురించి ఎక్కువగా మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు. ఇమాన్యుయల్ ఒక్కడే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ఫైనాన్షియల్గా నాకు సెట్ అవ్వాల్సింది, చేయాల్సింది చాలా ఉందని మాట్లాడారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి సీజన్లో చెప్తారు, వాళ్ళందరూ నిజంగానే తర్వాత అది చేస్తారా లేదంటే కెమెరా ముందు చెప్పాలని చెప్తారా? ఎందుకంటే లాస్ట్ పల్లవి ప్రశాంత్ది కొంచెం ఇప్పటికీ ఏదన్నా బిగ్ బాస్ సీజన్కి సంబంధించి కనపడినా లేదంటే పల్లవి ప్రశాంత్ కనపడినా కింద కామెంట్స్ మొత్తం అవును ఏదో అన్యాయం చేశాడు అన్నట్టుగా, ఇచ్చేస్తాను రైతులకి అంది అని చెప్పి. సో మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు అలా డొనేట్ చేస్తానని ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఓటింగ్లు ఉంటాయో అక్కడ వాగ్దానాలు ఉంటాయి, ఎక్కడైతే వాగ్దానాలు ఉంటాయో అక్కడ మోసాలు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి కంటిన్యూ అవుతుందా, పరంపర కొనసాగుతుందా? సో అదేదో నాయన ప్రతినిధి అంటే ఎవరినైనా అంటే ప్రతినిధిని కాజేసేవాడే ప్రతినిధి అంటే. యూ డోంట్ నీడ్ టు సే నేను మొత్తం నేనే హ్యాపీగా పోయి వరల్డ్ టూర్ వేసుకొస్తాను అన్నంత మాత్రాన నీకు ఓటింగ్ ఏమీ తక్కువైపోతుంది. అబ్బా నిజంగా కనీసం నిజమైన చెప్పాడు రా అని చెప్పి ఇది ఉంటుంది తప్ప నేను వాళ్ళకి డొనేట్ చేస్తాను వీళ్ళకి డొనేట్ చేస్తాను అన్నంత మాత్రాన నీకు ఓట్లు పడతాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మేబీ ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళకి నేను ఖర్చు పెడతాను అని చెప్తే ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు నీకు ఓటేసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక పర్టికులర్ వర్గానికి
ఆడవాళ్లలో, అది కూడా ఒంటరి మహిళలు, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రభుత్వం ఎట్లాగో స్కీమ్లు ఇస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి నేనేదో నా దాంట్లో 50% నేను ఇద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఓకే, అటువంటి వాళ్ళ ఓట్లు పడే అవకాశం ఉంది. నమ్మితే ఇదంతా అవడక్కరా, ఊరికి బయటికి చెప్తారు, తర్వాత చేసేది చేస్తాం, మరి ఎన్ని చూడలేదు ఇలాంటివి. సో ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ వాళ్ళు టాప్ 5కి ఎలిజిబుల్లా కాదా? సో విన్నర్ ఓటింగ్ చేంజ్ అవుతుందా? భరణి గారిది తనూజకి ఓటింగ్ ఏమన్నా పడుతుందా? సుమన్ శెట్టి గారి ఓటింగ్ కానీ, ఇంకా అటు రీతు ఓటింగు, ఇటు దివ్య ఓటింగు, ఇలా ఒకళ్ళ ఓటింగ్ ఇంకొకళ్ళకి పడుతుంది, దానివల్ల వాళ్ళ గ్రాఫ్ మారుతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఏమన్నా రియాలిటీలో కనిపిస్తుంది అది నిజంగా? ఒకటైతే కనిపిస్తుంది, కళ్యాణ్ క్లియర్గా టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. తనూజని కూడా దాటేశాడు. 2 వారాలు నామినేషన్లో లేకపోయినా కూడా తను దీంట్లో ఉన్నాడంటే నెక్స్ట్ ఇంకా గట్టిగా పెరుగుతుంది, ఇంకా పోను. సో హీస్ క్లియర్లీ మనకి విన్నర్ మెటీరియల్ అని కనిపిస్తుంది. ఈ సూట్ కేసు రాజకీయాల్లోనూ లేకపోతే తనూజ చక్కర్లోనూ పడకుండా మనోడు అలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా హీ విల్ బి ద విన్నర్. ఇప్పుడు భరణి ఓటింగు కళ్యాణ్కి పడుతుంది అంటున్నారు, అది నిజమేనా? అంటే చాలా క్లియర్ కట్గా ఒకటి భరణి నాగబాబు క్యాంపు, నాగబాబు జనసేన క్యాంపు, జనసేన ఓట్లు ఈయనకి పడ్డాయి. అండ్ జనసేన ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓట్లు వేయలేని పరిస్థితి భరణి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వేద్దాం అనుకున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి కనబడేది ఏంటంటే, సో కొంతమందికి సామాజిక వర్గం ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా తనూజకి వేయాలి కదా భరణి ఓటింగ్, ఎందుకు కళ్యాణ్కి? సామాజిక వర్గం ఒకటి, సామాజిక వర్గమేనా? ఓకే, ఓపెన్గానే చెప్తే ఉంది దాంట్లో కాపుల్లో ప్రతి సీజన్లో ఇది జరుగుతుంటుందా మ్యాక్సిమం ఓటింగ్ దీని ప్రకారం? మా సీజన్లో ఒక చిన్న మెహబూబా అండ్ నబీల్ వీళ్ళిద్దరి మధ్య అరే మన కమ్యూనిటీ ఓట్లని వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్లోనే వాడాడేసుకున్నారు. అవునా? దట్ వాస్ వెరీ రాంగ్ కదా. ఓకే, బయట జనాలు అనుకోవడం వేరు, ఒక కంటెస్టెంట్గా మీరు అనుకోవడం వేరు. ఆ కంటెక్స్ట్లో మేబీ మెహబూబ్కి రెడ్ కార్డ్ కూడా ఇస్తారేమో, లేకపోతే నబీల్ని కూడా పంపించేస్తారేమో అనే స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక టైంలో. జనాలు అనుకోవడం వేరు, కంటెస్టెంట్ అనుకోవడం వేరు. నాకు తెలిసి కళ్యాణ్కి అటువంటి ఫీలింగ్ ఏం లేదు. బట్ అరే మనోడరా అని చెప్పి ఓట్లు వేసేవాళ్ళు ఒకటి ఆ వర్గం కమ్యూనిటీ వాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇప్పుడు హౌస్లోకి వెళ్తున్నప్పుడు ఈ పేర్లు కింద పక్కన ఈ క్యాస్ట్ అనేది ఉండకుండా ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. బిగ్ బాస్ ఎలాంటిదంటే నీ క్యాస్టే కాదు, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ పుట్టు పూర్వత్రాలు మొత్తం తీసి సర్క్యులేట్ చేస్తారు. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఇప్పుడు బిగ్ బాస్ చేయకపోవచ్చు, వీళ్ళు పెట్టుకోకపోవచ్చు, వీళ్ళ ఒరిజినల్ తెలుసా అని ఒకటి పెడతాడు, వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారో తెలుసా. ఎప్పుడో నిన్న ఎక్కడో చూస్తున్నాను, తనుజ 10 ఏళ్ల క్రితం ముద్దమందారమో లేకపోతే దాంట్లోనే ఏదో చేసిన సీరియల్లో ఒక చిన్న క్లిప్ కట్ చేసి చూడండి యాజ్ ఇట్ ఈస్ కలిగి అదే యాక్టింగ్ ఇక్కడ చేస్తుంది. సో నీ పుట్టు పూర్వత్రాల నుంచి మొత్తం బయటకు వచ్చేస్తాయి, యూ కెన్ హైడ్ నోవేర్. కాబట్టి తప్పదు. ఓకే, నువ్వు పుట్టుక నుంచే నా పేర్లు వెనకాల తోకలు వద్దని మీ నాన్నగారు నీకు ఒక ఆదర్శంతో పెడితే తప్ప ఓకే ఈ కుల రాజకీయాల నుంచి నువ్వు బయట పడలేవు. అయితే కళ్యాణ్ ఓటింగ్ గురించి మనం మాట్లాడాల్సింది. ఈ కులం పార్టీ దీనికి తోడు భరణి ఓపెన్గానే ఎస్ కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో దాని ఇండైరెక్ట్ మెసేజ్ ఏంటంటే నా ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్కి ఓట్ వేయండి అని. అలాగే భరణి అన్న చెప్పాడు మనం వేద్దాం అని వెళ్ళిపోతారు. సో ఈ 3 కారణాలు క్లియర్ కట్గా కళ్యాణ్కి ఈ ఓటింగ్ వెళ్ళడానికి కారణం. సో అయితే ఇప్పుడు కళ్యాణ్కి ఓటింగ్ గట్టిగా పడుతుంది అంటున్నారు. సో కళ్యాణ్కి ఓటింగ్ అంతలా పడడానికి మీరు చెప్పినట్టు ఈ కమ్యూనిటీ ఓటింగ్ రీజనా, అది భరణి గారు ఓటింగ్ కూడా అటు కన్వర్ట్ అయ్యి ఆయనకు ఓటింగ్ పడడమా? ఎస్, కళ్యాణ్కి పడడమా ఈ భరణి ఓటింగు? లేదు అంటే వాళ్ళు బయట కూడా ప్రచారం చేశారు. ఈవెన్ నేను థియేటర్స్లో కూడా ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక చిన్న యాడ్ లాంటిది ఏదో ప్లే చేయడం కూడా చూశాను నేను. ఇంకా ఆటోస్ మీద అండ్ ఇంకా వాళ్ళు బయట మన కమ్యూనిటీ గెలిపించాలి అని మాట్లాడింది కానీ, బయట జరుగుతున్న పిఆర్ స్టంట్ కానీ ఇదంతా వర్కౌట్ అయ్యి తనకు అంత ఓటింగ్ పడుతుందా? లేదు, తన గేమ్ కూడా నచ్చి తన వ్యక్తిత్వం కూడా నచ్చి ఓటింగ్ పడుతుంది. వ్యక్తిత్వం నచ్చి అనేది ఒకటి. బట్ 2 వారాలకి పెద్ద కళ్యాణ్ ఎరగదీసింది ఏం లేదు. అవును, బట్ స్టిల్ ఆయన నామినేషన్లో లేడు. బట్ నామినేషన్లోకి ఎప్పుడైతే వచ్చాడో
మనం చేసిన పుణ్యం మన వెనకాల కుక్కలా వస్తుందని చెప్తారు చూసారా, అలా ఎప్పుడు మన ప్రాణాలు తీసుకెళ్ళిపోయేటప్పుడు కూడా అది ఆ పుణ్యం అనేది ఫాలో అవుతుందట. ఏదైనా తేడా వస్తే గట్టిగా అరుస్తుందట. అలా నువ్వు చేసిన ఇన్నాళ్ళ పుణ్యం నీకు వెనకాల వస్తుంది కళ్యాణ్కి. సో ఆ రకంగా కొంత పెర్ఫార్మెన్స్ తక్కువ నాకు నిజం చెప్పాలంటే ఈ వారంలో మగాడు దిల్దార్ ఆడినాడు డెమోన్ పాపం. డెమోన్. సో మేబీ ఆ కోణంలో డెమోన్కి కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. రీతు ఫ్యాన్స్ గట్టిగా డెమోన్కి వేస్తే మేబీ అతను 3లో ఉన్నాడు ప్రస్తుతానికి, 4లో ఉన్నాడు. ఇమాన్యుల్ని దాటి 3లోకి వెళ్ళే అవకాశం డెమోన్కి చాలా దగ్గరలో వెంట్రుక వాసి మార్జిన్లో ఉంది అది. ఓకే. సో ఒకవేళ గుర్రం ఎగరావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే ఇమాన్యుల్ కాదు మరి సూట్ కేసు ఎవరు తీసుకెళ్తారు, డెమోనా లేకపోతే కళ్యాణా లేకపోతే తనూజనా? ముగ్గురు తీసుకునే టైప్ కాదు, ఎవరు సూట్ కేసు వద్దనుకునే టైప్లోనే ఉంటారు. మా సీజన్ టైప్లో అవుతుంది. అసలు ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? ఆ సూట్ కేసు ఎపిసోడ్ ఎలా ఉంటుంది? అది చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు విన్నర్ ఎవరవుతారు అనేది ఎంత ఇంట్రెస్టో, సూట్ కేసు తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడు ఎవరు మనసు మార్చుకుని బయటకు వచ్చేస్తారు ఆ సూట్ కేసు. ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు టాప్ 3ని సూట్ కేసు దగ్గరికి ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ప్రస్తుతం కనబడుతున్న టాప్ 3 ఎవరు? తనూజ, కళ్యాణ్ అండ్ డెమోన్, ఇమాన్యుల్, వీళ్ళ ముగ్గురు. ఇప్పుడు ఈ ముగ్గురులో కనుక సూట్ కేసు ఆప్షన్ ఇస్తే ప్రాక్టికల్గా ఆలోచించే ఇమాన్యులే ఎక్కువగా సూట్ కేసు తీసుకొని వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈజ్ ప్రాక్టికల్. అండ్ మేబీ ఆ టైంలో సజెషన్స్ కూడా అతనికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆయన అర్థం చేసుకునే కెపాసిటీ ఆయనకి ఉంటుంది. ఎందుకంటే గేమ్ని ముందుగానే బాగా క్షుణ్ణంగా అవపోసన బట్టి నేను బిగ్ బాస్ వెళ్ళాలి అని చెప్పి చాలాసార్లు అడిగి అన్నీ చూసుకొని వెళ్ళిన మనిషి కాబట్టి నాకు తెలిసి ఇమాన్యుయల్ ఒకవేళ కనుక 3rd పొజిషన్లో కంటిన్యూ అయితే హీ విల్ గెట్ ద సూట్ కేస్. ఒకవేళ డెమోన్ పవన్ నిన్న చూపించిన తెగువ ఆట అండ్ అలాగే రీతు ఫ్యాన్స్ అందరూ కూడా ఈయనకి గట్టిగా ఈరోజు జరగబోయే టాస్కుల్లో కూడా తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దానికి తోడు తనూజ అనవసరంగా తిట్టింది మనోడిని, కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది. దానివల్ల సింపతి కూడా మనోడికి వచ్చింది. తనూజకి ఇది ఆపోజిట్. ఏమో డక్కుమని 2 పొజిషన్లు ముందుకెళ్ళి తనూజ 3rడ్లోకి వెళ్ళిపోయి మనోడు 2nd పొజిషన్లోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రీతు ఓటింగ్ కూడా ఉంది అక్కడ, నువ్వు గమనించాల్సిందే. ఆవిడ అదే పనిగా ప్రచారం చేస్తుంది బయట, డెమోన్ ఓట్ ఫర్ డెమోన్ అని. సో చెప్పలేం. అదే అయితే నాకు ఎందుకో ఇక్కడ డెమోన్ టాప్ 3లోకి వెళ్ళిపోతాడేమో అని ఎక్కడో ఒక చిన్న ఇది ఇమాన్యుల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడా. వెళ్ళిపోతే మాత్రం ఇమాన్యుల్ చాలా ఎన్నో కళలు కానీ వచ్చాడు. ఎందుకంటే దగ్గర నుంచి చూశాను మనిషిని కాబట్టి నాకైతే హార్ట్ బ్రేక్ అవుతుంది ఇమాన్యుల్ టాప్ 3లో లేకపోతే. చూద్దాం. బట్ మన చేతిలో ఏముంది, జనాల చేతిలోనే ఉంది కంప్లీట్లీ. దీంట్లో ఏమీ హొడక్కేమి ఉండదు, కంప్లీట్లీ ఓటింగ్ బేస్డ్ వెళ్తుంది. సో చూసుకోవాలి ఇమాన్యుల్ ఫ్యాన్స్ గట్టిగా. కళ్యాణ్కి కాన్ఫిడెన్స్ ఉందా? కళ్యాణ్ తీసుకునే ఛాన్సే లేదా? వీళ్ళెవరికి తెలియదు ఏం జరుగుతుంది. కళ్యాణ్ నేను టాప్లో ఉంటున్నాను అనే విషయం కూడా కళ్యాణ్కి అంత గట్టిగా కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే తనుజకి మాత్రం ఉంది కాన్ఫిడెన్స్. సో మరి కళ్యాణ్ అనుకోకపోవచ్చు. ఎందుకంటే తన మెంటాలిటీ నేను ఇన్నాళ్ళు చదివిన దీంట్లో వీళ్ళు ముగ్గురు ఉంటే మాత్రం ముగ్గురు కూడా మా సీజన్లో లాగా. మిగతా సీజన్లో సూట్ కేసు తీసుకెళ్ళి, మా సీజన్లో చూడు ఎవడు సూట్ కేసు తీసుకోలే, అవసరం ఏదైతే అదే చూసుకుందాం అని చెప్పి వదిలేశారు. ఎప్పుడో అంతకుముందు ఎప్పుడో మన కొంతమంది తీసుకెళ్ళారు సూట్ కేసులు. వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం ఎవడు సూట్ కేసు తీసుకో. ఇది నా ఘంటాపదంగా చెప్తున్నా. ఒకవేళ ఇమాన్యుల్ కనుక లోపలికి వెళ్తే టాప్ 3లో ఖచ్చితంగా ఇమాన్యుల్ సూట్ కేసు పట్టుకొస్తాడు. అండ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నరు ఒకళ్ళు రన్నర్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో మోస్ట్ లైక్లీ కళ్యాణ్ ఇస్ ద విన్నర్ అండ్ తనూజ ఇస్ ద రన్నర్. అది తనూజ అనవసరంగా ఈ టైంలో రూట్ గేమ్ ఆడి కొంచెం డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్కి ఈవిడికి అయితే 1 or 2% గ్యాప్లోనే ఉంది. కానీ స్టిల్ ఆవిడ ఇట్లాంటి పనులు చేసుకోవడం వల్ల ఇంకా గ్రాఫ్ పడిపోయి సడన్గా డిమోన్ కనుక 2ndకి వచ్చినా ఆశ్చర్యపోకల్లా. అండ్ ఇమాన్యుయల్ నిజంగా చెప్పాలంటే అస్సలు హీ డిజర్వ్స్ టు బి ద విన్నర్. కరెక్ట్గా చెప్పాలి. ఇమాన్యుయల్ అనవసరంగా సేఫ్ గేమ్ ఆడుకుంటూ నామినేషన్స్లోకి రాకుండా ఇన్నాళ్ళు అలా ఉండిపోవడం వల్ల ఆ సడన్ పుష్ రావట్ల. ఇమాన్యుయల్ వచ్చి ఉండాల్సింది నామినేషన్లోకి, ఏదో ఒక రకంగా రావాలి. సేఫ్ గేమ్ వల్ల ఇవాళ ఆయన ఓటింగ్ % కొంత తగ్గింది. కానీ లేకపోతే ఇమాన్యుయల్ ఇవాళ విన్నర్ మెటీరియల్. గ్రాఫ్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదా? ఆవిడ వెళ్ళిపోయినా కూడా గర్వంగా కాలు రగరేసుకొని వెళ్ళిపోగలిగిన కంటెస్టెంట్. అంటే
బిగ్ బాస్ దీంట్లో మొత్తం ఈ సీజన్లో ట్విస్ట్లు టర్న్లు అన్నీ ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఏడుపులు పెడబబ్బలు ఇవన్నీ కూడా తనుజ చుట్టూ తిరిగి సీరియల్ డ్రామాలు ఇవన్నీ కూడా మనకి మీకు ఒక 30% ఫుటేజ్ తనుజకే చూపించారు. అంత ఫుటేజ్ ఇచ్చినా కూడా తనుజ ఓకే రైట్లో, బట్ గేమ్ని ట్విస్టులు చేసింది. ఫస్ట్ దగ్గర ఎగ్ దొంగతనం నుంచి తర్వాత రీసెంట్గా నాగార్జున గేట్లు తీసి వెళ్ళిపోమన్నప్పుడు కూడా వెళ్ళిపోతా అని ఆ దమ్ముంది చూసారా. ఇవన్నీ కూడా ఆవిడకి నిజంగా చాలా ప్లస్. బట్ స్టిల్ ఈ కుల రాజకీయాలు లేవు పాపం ఆవిడకి, అలాగే తెలుగు కాదు. అండ్ సరే ఒక ఆవిడకి పడే ఓట్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ ప్యూర్లీ ఎటువంటి రాజకీయం లేకుండా పడే ఓట్లు ఆవిడకి. మేబీ పిఆర్ ఏమన్నా ఉంటే పిఆర్ ఓట్లు పడతాయి. అవి కాకుండా ఇప్పుడు కళ్యాణ్ లాగా కులం ఓట్లు కాదు, లేకపోతే ఇంకో కంటెస్టెంట్ ఓట్లు ఈవిడికి పడడం కాదు, ఇంకా ఎటువంటి కమ్యూనిటీ లేదు, పాలిటిక్స్ లేదు, ఏమీ లేదు. ఆడపిల్ల అనే కోణం కూడా ఆడపిల్ల 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 గెలవాలి అని చెప్పి తనుజని అంటున్నారు తప్ప ఈవిడ ఆడపిల్ల కదా, ఈవిడ ఆడపిల్లగా కనిపించట్లా. ఆడపిల్ల అంటే తనుజే గెలవాలి. మళ్ళీ ఆడపిల్ల గెలిపించండి అని సంజనకి వేయండి. అక్కడ ఆడపిల్లగా ఈవిని గుర్తించరు. ఇవి ఏమీ లేకుండా అంటే ఈ ఆడపిల్ల కార్డు ఆడట్లా, కులం కార్డు ఆడట్లా, ఇంకా వేరే ఏ రకమైన రాజకీయాలు వేరే వాళ్ళు వదిలేసి వచ్చిన అది నేను ఒప్పుకోను. ఆ ఒక విషయంలో నేను కరెక్ట్గా యాంటీగానే ఉంటాను. సింపతి కూడా ఎక్కడ వాడలేదు కదా, ఫస్ట్లో ఇప్పుడు వాడారు కానీ, బట్ స్టిల్ ఇప్పుడు వాడకపోవడం కూడా ఒక రకమైన ప్లస్సే. ఓకే, అది నువ్వు ఇప్పుడు ప్రస్తావించి నాకు ఆవిడ మీద కోపం వచ్చేస్తుంది. అవునా? ఓకే, ఇప్పుడు వదిలేసి రావడం మీకు నచ్చలేదు? నాకే కాదు, అసలు మనం అందరం కూడా. కానీ హౌస్లో ఎక్కడ వాడలేదు అది. ఇప్పుడు ఆవిడ బిడ్డ ఆవిడ ఇష్టం కాదు. ఎందుకంటే ప్రతి భారతీయ పౌరుడికి పుట్టిన వాడికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. లేడీస్కి రైట్స్ ఉన్నట్టే మగాడికి ఏదో ఉన్నట్టే పిల్లాడి రైట్స్ ఉంటాయి. పిల్లాడి రైట్ ఏంటి? తల్లి పాలు పిల్లాడి హక్కు. ఏ తల్లి బిగ్ బాస్ ఇప్పుడు ఇదొక ఎగ్జాంపుల్ సెట్ చేసింది అనుకో. ఇప్పుడు మనకి ఆల్రెడీ చాలాసార్లు జోకులు వేస్తుంటారు, ఆడవాళ్ళు ఆల్రెడీ సీరియల్ గోళ్ళలోను వాటిలోనూ పడిపోయి మొగుడిని నెగ్లెక్ట్ చేస్తుంటారని చెప్పి. మొగుడిని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, ఇంకా పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు అంటే కొంచెం పెద్ద అయిన పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే ఓకే. పసిబిడ్డని ఏ తల్లి నెగ్లెక్ట్ చేయదు కదా. అలా వదిలేసి 5 నెలల బిడ్డని నువ్వు అలా బిగ్ బాస్లోకి వచ్చేసావంటే దట్స్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఇది సెట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో అందరూ కూడా పాలిచ్చే తల్లులు వదిలేసి. అరే ప్రపంచంలో విశ్వంలో అమ్మని మించిన ఇది లేదు కదా, తల్లికి బిడ్డని మించింది ఇది లేదు కదా. బిడ్డకి తల్లి కాకపోవచ్చు, తల్లికి బిడ్డ, అంతకు మించింది ఏం లేదు. అంతకు మించింది బిగ్ బాసా? అది నేను ఒప్పుకోను. సరే అది వదిలే. బట్ అది ఆ విషయంలో చెప్తే మాత్రం నాకు సంజన మీద కొంచెం కోపం వస్తుంది. బట్ విషయం ఏంటంటే సంజన ఈజ్ గుడ్, ఎక్సలెంట్. ఈ దీంట్లో ఇప్పుడు ట్విస్ట్లు అన్నీ తీసుకొచ్చిన దాంట్లో. అండ్ అసలు మనసు దోచుకుందైతే మాత్రం బిగ్ బాస్ ఆవిడ్ని బయటికి వెళ్ళిపోని ఉన్నప్పుడు వెళ్ళిపోతా అన్నది మాత్రం మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్లో టాప్ 1 హైలైట్ అంటే అదని చెప్తాను నేను. అది గట్స్ అంటే. భరణి గారు ఇది లోపలికి తీసుకెళ్ళకపోతే, ఈ లాకెట్ తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళిపోతా అని ఫస్ట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి, అది ఎందుకో నాకు కొంత డ్రామా అనిపించింది. కానీ దీంట్లో మాత్రం డ్రామా లేదు, కంప్లీట్ నిజాయితీ ఉంది. సో ఆ విషయంలో ఈవిడికి మంచి అంటే కంప్లీట్ జెన్యుయిన్ ఓట్లు పడుతున్నాయి ఆవిడకి. ఆవిడ ఇవాళ ఆ పొజిషన్లో ఉందంటే ఏ రకమైన ఈక్వేషన్స్ లేకుండా, రాజకీయాలు లేకుండా, కులం గోలు లేకుండా, పక్కన వాళ్ళ సపోర్ట్ అంటే బయటకు వచ్చేసిన వాళ్ళ సపోర్ట్ లేకుండా ప్యూర్గా వస్తున్నది సంజన. ఫైనల్లీ బయట ఇంకా అంత ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్కి ఇంకా అదే ఫినాలేకి దగ్గరగా ఉంది. సో అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నది వాళ్ళ రెమ్యూనరేషన్ గురించి. సో అయితే ఇప్పుడు సుమన్ శెట్టి గారికి, బర్నీ గారికి ఒక దాదాపు 42 lakhs 44 lakhs ఇట్లా వచ్చినాయి. పర్ డేకి 41,000 42,000 ఇట్లా ఇచ్చారు. ఇట్లా ప్రచారం బాగా జరుగుతుంది. అసలు రెమ్యూనరేషన్స్ అనేవి బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి 40 lakhs అంటే ఆల్మోస్ట్ ప్రైజ్ మనీ వరకు వచ్చినట్టే కదా. సో అంతవరకు ఉంటుంది అలాగా. నాకు తెలుస్తున్నది ఇప్పుడు 1 to 4 lakhs మా సీజన్లో. వీక్లీయా డే? వీక్లీ, డే వైజ్ కాదు. అంటే ఒక పీక్స్లో ఉన్న సెలబ్రిటీకి వీక్లీ 1 lakh, ఒక 1 వీక్కి 4 లక్షలు 5 లక్షల దాకా. 4 ఓకే. ఒక పీక్లో ఉన్న సెలబ్రిటీ సినిమాలు కానీ లేదంటే సీరియల్స్ కానీ వదులుకుని వస్తే ఒక కామనర్కి 1 lakh దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. వీక్లీ 1 lakh. ఓకే. సో ఇది వాళ్ళ
క్రైటీరియా. ఇప్పుడు అది పెరిగిపోయి ఇప్పుడు 5 లక్షలు అవును, ఇప్పుడు వీక్లీ మీరు చెప్పినట్టు వీక్లీ 4 lakhs అంటే ఇప్పుడు వాళ్ళు 13 weeks 14 weeks ఉంటే ఆల్మోస్ట్ అంతే అమౌంట్ అవుతుంది కదా. 13 నాలుగు 52 లక్షలు 50 లక్షలు. ప్రైజ్ మనీ వచ్చేస్తుంది కదా వాళ్ళకి. సో సో ఈ రెమ్యునరేషన్లు నిజమే అయితే 4 lakhs అంటే టాప్ సెలబ్రిటీస్కి అంత వెళ్తుంది. అండ్ అన్నట్టు అంతా వచ్చేది. ఇంకోటి ఏంటంటే దాంట్లో 30% ట్యాక్స్ పోతుంది, అదొకటి ఉంటుంది. సో కాబట్టి 4 lakhs అంటే నీకు వచ్చేది 3 చిల్లర వస్తుంది. ఎలా 40 లక్షలు వస్తుంది. ఓకే రైట్. ఈవెన్ ప్రైజ్ మనీలో కూడా అంతే కదా, కటింగ్స్ పోను. రైట్, ఓకే, థ్యాంక్ యూ.